కాకపోతే వృషభ రాశికి తీసుకున్నట్లయితే మనకి వ్యయస్థానంలో అనగా అష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ రాశికి వ్యయస్థానమైనటువంటి మేషరాశిలో మే 1 వరకు ఉంటాడు. తదుపరి ఈయన వృషభ రాశి మీ రాశిలోకే వస్తాడు. ఈయన అష్టమాధిపతి, లాభాధిపతి. ఈ సంవత్సరం మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఎల్డర్స్ హెల్త్ కోసము, మన హెల్త్ కోసము ఫైనాన్స్ ఉన్న డబ్బును ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలరు. అనారోగ్యం కోసం లాభాధిపతి వచ్చిన లాభం హెల్త్‌కి సెట్ అయిపోతుంది. మిగులుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈయన వ్యయంలో ఉన్నంత వరకు మీకు వృషభ రాశి వారికి తీర్థయాత్ర వైభవాలకు కూడా కొంత ఖర్చు వెచ్చించే అవసరం ఉంది. లాభాధిపతి అది కూడా ఎలాంటి శాంతుల గురించి భగవద్గీతని కాళ్ళు పట్టుకోవడమే శరణ్యంగా గోచరిస్తుంది. లాభాధిపతి అంటే ఉద్యోగంలో ఉండే లాభాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆరోగ్యం కోసం ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగం ఏదైనా ప్రయత్నం చేయాలంటే మే 1 వరకు ఆగండి. మే 1 తర్వాత కూడాను ఆలోచించి మీకు కరెక్ట్ ఒక పిల్లర్ దొరికిందనుకున్నప్పుడు, ఎవరైనా మీకు శాలరీ పెంచటమో, పర్మనెంట్ జాబ్ ఇస్తామన్నప్పుడు, లేకుంటే మీ దగ్గర సమకూడినటువంటి ఆదాయము, డబ్బు బాగా ఉన్నప్పుడు బిజినెస్‌లు చేయడం ఇలాటికి ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మీ పేరు మీద అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అష్టమాధిపతి మీ రాశిలోకి వచ్చారు కాబట్టి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా వరకు ఆలోచించాలి. అలాగే హైయర్ లెవెల్‌లో ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటి అలాగే పెద్ద పెద్ద అలాగే సైన్యాధిపతులు కూడాను హై లెవెల్ డాక్టర్స్ కావచ్చు, హై లెవెల్ ఉద్యోగస్తులందరికీ కూడాను కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలను స్ట్రెస్‌లెస్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు వెతుక్కునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అక్కడ వచ్చేది బాగా మనకు 100% కనిపిస్తుంటే ఉన్న అమౌంట్ ఎక్కించి మీరు ఆ ఉద్యోగాన్ని వెతుక్కొని అందులోకి వెళ్ళడం శ్రేయస్కరం. ఇదే బృహస్పతి మీకు చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలో ఉంటాడు. ఎంతవరకు? మే 1 వరకు. మే తర్వాత మీకు వృషభ రాశి మీ సింహం మీదకి మే 21 వరకు ఈయనకు పంచమ వీక్షణ ఉంటుంది. అలాగే మే 1 నుంచి వృషభ రాశి వారికి మీ రాశి నుండి మీకు ఈ కన్యా రాశి 5th హౌస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. మరి వృషభ రాశి వారికి కన్యా రాశి 5th హౌస్ ఎక్సలెంట్. ఆయన మీకు ఎప్పుడైతే మీ రాశిలోకి వచ్చేస్తారో ఖచ్చితంగా మీకు అంతో అంతో హెల్ప్ చేస్తారు. ఇన్ని రోజులు వ్యయంలో ఉన్నంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడు. బాగానే ఉంటుంది. అష్టమాధిపతి కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి మధ్య మధ్యలో ఎల్డర్స్ మూలకంగా రావడమో, బాధ్యతలు పెరగటమో, లేదా వచ్చే లాభాల కోసం మన శరీరాన్ని ఎక్కువగా శ్రమకు పెట్టి మనము జాబ్లో ఎఫర్ట్ పెట్టి సంపాదన తీసుకోవడము, ఏది ఏమైనా సంపాదన రావడం అనేది కంపల్సరీ జరుగుతుంది వృషభ రాశి వారికి బృహస్పతి వల్ల. బృహస్పతి మేషంలో ఉన్నప్పుడు తులారాశిని చూస్తారు. వృషభ రాశి వారికి 6వ ఇంటి అధిపతి. శత్రు రోగ వినాశనం జరుగుతుంది. అలాగే రుణం ఉంటే తీర్చుకోగలుగుతారు. అలాగే మీకు వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత మీ యొక్క 5th హౌస్ సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది. వారి కోసం, వారి ఎడ్యుకేషన్ కోసం, వివాహం కోసం, ఆస్తిపాస్తుల కోసం ఏదైనా కూడబెట్టాలన్నా కొంచెం మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి ఈ యొక్క మే 21 వరకు కూడాను అష్టమం మీద ఉన్నటువంటి దృష్టితో కొంత నెగటివ్ ఇంపాక్ట్ పడ్డది. కొంత ఆపరేషన్స్ అంటే మేషరాశి అంటే మనకు కొంచెం కుజుడికి సంబంధించి రక్త దర్శనాలు జరుగుతాయి కాబట్టి అమౌంట్ కూడాను ఆపరేషన్స్ కోసం ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈయన మే 1 నుంచి కూడాను వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత కన్యా రాశిని చూస్తాడు. వృషభ రాశి వారు సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఉద్యోగంలోనూ మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, లేకుంటే ప్రమోషన్స్ కోసం మీరు అమౌంట్ ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే జర్నీస్ ఎక్కువ చేస్తారు.
మీకు లాభంలో రాహు ఉంటాడు కదా! ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఎంజాయ్‌మెంట్ పర్పస్ కావచ్చు, తీర్థయాత్ర ప్రభావం కావచ్చు, వాటెవర్. ఈ తీర్థయాత్ర వైభవం కంటే కూడాను కొంత ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటివి పనుల మీద, ఏదైనా బిజినెస్ పని మీద, ఇలాంటి వాటి వృత్తిపరుల మీద కొంత మీరు వేరే ప్లేసెస్‌కి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, అమౌంట్ గెయిన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి నెక్స్ట్ శనిని తీసుకున్నట్లయితే ఈయన మీకు కోణాధిపతి, దశమాధిపతి. మీకు మీ లగ్నానికి, మీ రాశికి వృషభ రాశి, వృషభ లగ్నానికి పరమ శుభుడు. ఈయన మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు వృషభ రాశి వారిని. అంటే మీకు ఏదైనా ప్రయాణాల్లో అలసట, నిద్రలేమి ఇలాంటివి ఉంటే కొంత తొలగుతుంది. ఇదివరకటంత టెన్షన్ ఉండదు. బృహస్పతి మెయిన్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే దాటేసి శని ఒక్కని వీక్షణ అందులో ఉందనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బృహస్పతి వెళ్ళే వరకే మీకు కొంచెం ఆర్థికంగా, కొంచెం హెల్త్ పర్పస్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవసరాలు ఏర్పడతాయి. తండ్రి గారి ఆరోగ్యం మందగించే అవకాశాలు కూడా లేకపోలేదు. దానికి కూడా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు చాలా వరకు ప్రబలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు ఆచరించవలసింది ఫైనాన్షియల్‌గా గ్రోత్ కోసం బృహస్పతి కాబట్టి, శనికి మీరు కొంచెం జపము, హోమం చేయించుకోవాల్సొస్తుంది. ఇది వ్యక్తిగత జాతకాలలో ప్రాపర్‌గా చూస్తే మరల ముద్రలు, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మారిపోతాయి. ఇవన్నీ చేసుకుంటూ హవిస్సు అందుతేనే దేవతలకు శక్తి వస్తుంది. దానికోసం మన వేదాలలో ఉన్నట్లు గ్రహానికి జపము, అధిదేవతకు హోమం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. తదుపరి ఏ యోగ ముద్రలో, అది ఒకరోజు పూజా ఘట్టం వాళ్ళు ఇవ్వడానికి ఉన్నారు, మరి మనం అందుకోవడానికి సిద్ధంగా ఉండాలిగా. ఏ యోగ ముద్ర, ఏ యోగాసనం, ఏ యోగ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే, ఈ శరీరంలో షట్చక్రాలలో నవగ్రహాలు నిప్లిప్తమై ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆసనం వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బ్రీతింగ్ ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది. ఈ యొక్క నవగ్రహాలన్నింటివి ఏ ఏ చక్రాలలో ఉన్నాయో అక్కడ చూసి వేయాలి. ఇప్పుడు మనము వృషభ రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి, ఈ బృహస్పతికి ప్రాణం ముద్ర, ఈ ముద్రలో కూర్చోవాలి. అలాగే మరలా మనము బృహస్పతి ఏమని చెప్పుకున్నాము, హృదయ చక్రం అనుకున్నాం కదా. హృదయ చక్రానికి ఎటువంటిది అంటే, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి డిసీజెస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క లంగ్స్కి మనం పరిపూర్ణంగా పంపించాలి ఆక్సిజన్. గాయత్రి మాత సంధ్యావందనం అంటే గాయత్రి మాత ధ్యానం. సంధ్యావందనం ఎప్పుడు చేస్తారు? ఉదయం 6, మధ్యాహ్నం 11:30 నుండి 12 లోపు, తదుపరి ఈవినింగ్ 6కి చేస్తారు. ఈ సంధ్యావందనం బ్రాహ్మిన్స్లో మగవాళ్ళు చేస్తారు. మరి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చా, చేయకూడదా? లక్షణంగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పే విధానంలో కాదు, యోగాలో కూడా మనకు సంధ్యావందనం ఉంది. లెటర్స్ను 24 అక్షరాలను 6, 6, 6, 6 24 లెటర్ 4 లైన్లలో 24 అక్షరాలను జోడించి పెట్టారనమాట. దానికి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఈ విధంగా ప్రాణాయామం చేసుకుంటే వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ ఈ యొక్క బృహస్పతి ద్వారా వచ్చే నెగటివ్ ఇన్ఫ్లాక్ట్ క్లియర్ అయిపోతుంది. అలాగే శని మీకు మంచి ఎఫెక్ట్ 9th, 10th హౌస్. ఫాదర్కి హెల్త్ ఇబ్బంది ఉంది కాబట్టి ఒకసారి శూన్యముద్ర, ఈ యొక్క మిడిల్ ఫింగర్ని క్లోజ్ చేసి శూన్యముద్రలో కూర్చొని దశరథ కృత శని స్తోత్రాన్ని మీరు విన్నట్లయితే, శనివారం నుండి ఏ వారమైనా పర్వాలేదు, స్నానానంతరం విన్నట్లయితే చాలా వరకు ఫాదర్కి మంచి హెల్త్, మంచి వృద్ధి కలుగుతుంది. మీకు కూడా బట్టం తొలుగుతుంది. వాళ్ళు మూలన పడినా, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా మనమే కదా భరించాలి. ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. శుభం.